దిస్ ఈస్ డే 6. ఆ రోజు నువ్వు కంటిన్యూగా వర్కౌట్ చేసావంటే ఎంత గ్రేట్ తెలుసా. ఒక్కసారి కూడా జిమ్కి పోకుండా ఉండే నువ్వు, ఎక్సర్సైజ్ చేయకుండా ఉండే నువ్వు 6 రోజులు రెగ్యులర్గా చేసావంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ తెలుసా నీకు. హలో అండి, నమస్తే. హౌ టు వెయిట్ లాస్ హైదరాబాద్ అనే సిరీస్కి మీ అందరికీ స్వాగతం. లేడీస్ స్పెషల్లో దిస్ ఈస్ లాస్ట్ డే 6 ఎపిసోడ్ నెంబర్ 8. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను లాస్ట్ డే వర్కౌట్ మీకు చూపించకి. ఈ వీడియోతో ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది. సో వర్కౌట్ స్టార్ట్ చేయాలి. వర్కౌట్ స్టార్ట్ చేసే కంటే ముందు మీరు 5 డేస్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు వార్మప్ చేసేది తెలుసు. ఇక్కడ నుంచి వెయిట్స్ వరకు వీడియోని స్కిప్ చేసేసి డైరెక్ట్గా వెయిట్ స్టార్ట్ చేసేయండి. లేదు మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే నేను ఇప్పుడు చూపించే వార్మప్ నాతో పాటు చేసి తర్వాత వెయిట్ స్టార్ట్ చేస్తాం. వార్మప్లో ఉండే వేరియేషన్స్ అన్ని చేసి చూపిస్తాను, మీరు కూడా నాతో పాటు చేయండి. వార్మప్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇలా చేయండి. మీ లెగ్స్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని మీ హ్యాండ్స్ని ఫ్రీగా పైకి వెనక్కి వెళ్ళాలి. చూడండి, లైక్ దిస్. వెనక్కి వెళ్ళి ఫుల్ స్ట్రెచ్ అవ్వాలి. ఇది చేసేటప్పుడు కౌంట్ చేసుకోండి. 1, చూడండి లైక్ దిస్, 1, 2 అలాగా 20 చేయాలి. 20 చేస్తే ఒక రౌండ్ అవుతుంది. అలాగే మీరు 3 రౌండ్స్ చేయాలి. 20, 3 రౌండ్స్. సెకండ్ ఎక్సర్సైజ్, మీ ఫింగర్స్ షోల్డర్ పైన పెట్టుకొని ఫార్వర్డ్ ట్విస్ట్ చేయండి లైక్ దిస్. 1, 2 చూడండి సైడ్ నుంచి 4, 5 ఇలాగ 3 రౌండ్స్. 20, 3 రౌండ్స్ అయిన తర్వాత బ్యాక్వర్డ్స్ సేమ్ ఎక్సర్సైజ్ రివర్స్ ట్విస్ట్ చేయాలి లైక్ దిస్. 1, 2, 3 ఇది అయిన తర్వాత ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ చూడండి కరెక్ట్గా మీ చెస్ట్ లెవెల్ పెట్టుకోండి. వెనక్కి పుల్ చేయండి లైక్ దిస్. 1, 2 లైక్ దిస్. ఇది చేసేటప్పుడు ఇలా చేయకూడదు. ఇలా చేయకుండా బ్యాక్ స్టిఫ్గా పెట్టుకొని ఇలా చేయండి. ఇది ఒక 3 రౌండ్స్ అయిన తర్వాత కాళ్ళు మీ షోల్డర్ కంటే కొంచెం వైడ్ పట్టుకొని చేతులు తల వెనకాల పెట్టి లైట్గా సైడ్ బెండ్ అవ్వండి. మీ వల్ల ఎంత అయితే అంత, ఎక్కువ ప్రెషర్ లేకుండా ఫస్ట్ రిలాక్స్డ్గా 1, 1 ఇది చేసేటప్పుడు ఇలా చూడండి. లోయర్ బాడీని ఇలా చేయకూడదు అనమాట. ఇది రాంగ్. ఇది ఇలా చేయకూడదు. లోయర్ బాడీ స్టిఫ్గా పెట్టుకొని సైడ్ నుంచి పక్కకు బెండ్ అవ్వండి. 1, 1, 2, 2 అలాగా 20 into 3 ఇది అయిన తర్వాత బటర్ఫ్లైస్. మీ హ్యాండ్స్ వెనక్ సైడ్ చూడండి ఇలా లాక్ చేసుకొని డూ ఇట్ లైక్ దిస్. ఎల్బోస్ని బ్యాక్ ఫ్రంట్, బ్యాక్ ఫ్రంట్. 1, 2, 3, 4 తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ మీ షోల్డర్ లెవెల్ పట్టుకొని సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇలా బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యేటప్పుడు లైట్గా నీని బెండ్ చేసి డౌన్ అండ్ అప్. తర్వాత రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ లైక్ 1, 1, 1, 2, 2, 2 ఇది 20 into 3 రౌండ్స్ చేయండి. ఇది అయిన తర్వాత మీ లెగ్స్ దూరం పెట్టుకోండి. ఇలాగా మీ షోల్డర్ నుంచి మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత దూరం పెట్టుకొని హ్యాండ్స్ ఇలా పెట్టి వంగి ఫస్ట్ టోస్ టచ్ చేయండి. తర్వాత ముందర, తర్వాత లోపల, తర్వాత స్టాండప్. ఇదంతా చేరితే 1, తర్వాత 2, 2, 2, 2, 3, 3, 3 లైక్ దట్ 3 రౌండ్స్. ఇదైన తర్వాత కాళ్ళు ఇలాగే దూరం పెట్టుకుని హ్యాండ్స్ ఇలా చేసి బెండ్ అయ్యి సైడ్ ట్విస్ట్ లైక్ దిస్. 1, 1, 2, 2, 3, 3 ఇది 3 రౌండ్స్ చేయండి. ఇదైనాక ఎల్బో స్ట్రెచ్. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని చూడండి పైకి వచ్చేలాగా పట్టుకొని ఒక చేతితో స్ట్రెచ్ చేసి ఎల్బోస్ని స్ట్రైట్ చేయండి. ఇలాగ టైట్ చేసి హోల్డ్ ఫర్ 10 to 15 seconds అండ్ అగైన్ హ్యాండ్స్ని మళ్ళీ రివర్స్ చేసి అలాగా అయిన తర్వాత హ్యాండ్ చేంజ్. కిందికి ఒకసారి హోల్డ్ ఫర్ 10 seconds, బ్యాక్ ఒకసారి హోల్డ్ ఫర్ 10 seconds. షోల్డర్ రొటేటెడ్. చూడండి హ్యాండ్స్ ఇలా పట్టుకొని పైకి కిందికి, పైకి కిందికి ఇలాగ సైడ్ నుంచి చూసారా లైక్ దిస్. ఇలా చేయండి. ఇదైన తర్వాత హ్యాండ్స్ ఇలా పట్టుకొని సైడ్కి ఏదో లాగినట్టుగా షోల్డర్ ఫ్రీ అవుతుంది. ఇలాగా ఇలా చేయండి. నెక్స్ట్ మీ లెగ్స్ షోల్డర్ కంటే కొంచెం వైడ్ పెట్టుకొని సైడ్ ట్విస్ట్. 1, 1, 2, 2, 3, 3 దీంతో అప్పర్ బాడీ వార్మప్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా లోయర్ బాడీ వార్మప్ ఉంది. ఇంత వార్మప్ చేసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి నెక్స్ట్ లోయర్ బాడీ వార్మప్ చేయాలా వద్దా అని. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే ఇప్పుడు చూపించే వార్మప్ రేపటికి డే 2కి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ నేను చూపించేస్తాను చూసుకోండి. లెగ్స్ దూరం పెట్టుకొని ఒక టోస్ని సైడ్కి ట్విస్ట్ చేయాలి. ఈ నీ ఫుల్ స్టిఫ్ ఉండాలి. బ్యాక్ ఇలా స్టిఫ్ పెట్టుకొని డూ ఇట్ లైక్ దిస్. 1, 2 ఈ సైడ్ 20 అయిన తర్వాత ఈ లెగ్కి 20 ట్విస్ట్ యువర్ బాడీ లైక్ దిస్. 1, 2 ఇలాగా 20, 3 రౌండ్స్ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్స్ మీ షోల్డర్ కంటే కొంచెం లోపల పెట్టుకొని హ్యాండ్స్ పూర్తి పైకి లేపి కిందికి వంగి
లెగ్స్ని హోల్డ్ చేసి దాన్ని వదలకుండా స్క్వాట్ కొట్టాలి లైక్ దిస్. మళ్ళీ చేయి వదలకుండా బ్యాక్ వచ్చి అప్ చేయండి. 1 హోల్డ్ డౌన్ అండ్ అప్. ఇది చేసేటప్పుడు మీకు చాలా మందికి టఫ్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేయండి, మీ వల్ల ఎంతైతే అంత బెండ్ అయ్యి ఎంతైతే అంత కూర్చొని నిదానంగా ప్రాక్టీస్ చేయండి. చేస్తూ చేస్తూ ఇది ఈజీ అయిపోతుంది. ఈ వార్మప్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఒక 5 to 10 minutesలో వార్మప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెయిట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. డే 6 లాస్ట్ డేలో మీ వర్కౌట్ వచ్చేసి లెగ్స్కి టోటల్ 3 వేరియేషన్ ప్లాన్ చేస్తాను. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి వార్మప్ కోసము. చూడండి ఇది ఎలా చేయాలో చూపిస్తాను. లెగ్స్ ప్రాపర్గా మీ షోల్డర్ పెట్టుకొని దీన్ని ఇలా వైడ్ పెట్టకూడదు, ఇలా క్లోజ్ పెట్టకూడదు. మీ షోల్డర్ పెట్టి ఎంత ఉందో అలా పెట్టుకొని హ్యాండ్స్ ఇలా పెట్టి ఒక బ్యాలెన్స్గా డౌన్ అండ్ అప్ చేయండి. మీలో చాలా మందికి చేసే టఫ్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఇటువంటి చైర్ ఒకటి తీసుకొని ఒక బ్యాలెన్స్ తీసుకొని చేయొచ్చు. ఇలా పట్టుకొని స్లోగా డౌన్ వెళ్ళండి, దీన్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి రండి, డౌన్ అండ్ అప్. ఇది 3 rounds చేయండి. ఇది వార్మప్ సెట్ మాత్రమే. లెగ్స్లో ఫ్రీ స్క్వాట్స్ ఫర్ వార్మప్ అయిన తర్వాత ఈ డంబల్ ఇలా షోల్డర్ పైన పెట్టుకొని ఈ వెయిట్స్ని యూజ్ చేస్తూ మళ్ళీ స్క్వాట్స్ చేయాలి. లైక్ దిస్ చూడండి. అలాగా 1 2 ఇలాగ ఒక రౌండ్కి 15 చొప్పున 3 rounds చేయండి. ఇది అయిన తర్వాత లెగ్స్లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి లంజెస్. దీనికి లెగ్స్ మీ షోల్డర్ పెట్టుకొని ఒక్కాలు ముందుకి ఒక్కాలు వెనక్కి పెట్టి బాడీని స్టిఫ్ చేసి లైట్గా డౌన్ వెళ్ళకెళ్ళండి. నీ బెండ్ చేసి స్లోలీ డౌన్ అండ్ అప్. ఈ లెగ్కి ఒక రౌండ్ అయిన తర్వాత లెగ్ చేంజ్ చేసి ఇంకొక రౌండ్ లైక్ దిస్ చూడండి. 1 2 ఇలాగ ఈచ్ లెగ్కి 3 rounds చేయాలి. ఇక లాస్ట్ వేరియేషన్ వచ్చేసి సుమో స్క్వాట్స్. దీనికి కాళ్ళు మీ షోల్డర్ కంటే కొంచెం వైడ్ పెట్టుకొని మీ టోస్ అవుట్స్ వర్డ్ ట్విస్ట్ అవ్వాలి. తర్వాత ఒక డంబల్ తీసుకొని డంబల్ని ఇలా హోల్డ్ చేసి బ్యాక్ స్టిఫ్గా పెట్టి డౌన్ అండ్ పుల్ ఇట్ అప్, డౌన్ అండ్ పుల్ ఇట్ అప్. ఇలాగా 3 rounds చేయాలి. లెగ్స్ వర్కౌట్ కంప్లీట్ అయింది. కాఫ్ రైజ్కి ఒక వేరియేషన్ చూపిస్తాను. డంబల్ని చేతిలో పెట్టుకొని లెగ్స్ షోల్డర్ పెట్టుకుంటే కొంచెం లోపల పెట్టుకొని రైస్ చేయండి. కాఫ్ని ఇలా పైకి రైస్ చేసి స్లోలీ డౌన్ 1 2 ఇలాగ ఈ వెయిట్స్ని యూస్ చేసుకొని కాఫ్ రైస్ చేయండి. దిస్ ఈజ్ ఆల్సో 3 rounds. లెగ్స్ వర్కౌట్ కంప్లీట్ అయింది. లెగ్స్ డే మీరు యాబ్స్ అండ్ కార్డియో చేయాల్సిన అవసరం లేదు. రెస్ట్ ఇచ్చేయండి. రేపు సండే కూడా అంతే. బాడీకి ఫుల్ రెస్ట్ ఇచ్చేసి రికవరీ అయ్యాకి టైం వదలండి. ఈ వీడియోతో హౌ టు వెయిట్ లాస్ ఎట్ హోమ్ సిరీస్లో లేడీస్ స్పెషల్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఈ ప్లేలిస్ట్ని మీ ఫ్యూచర్ రెఫరెన్స్కి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నీ పెయిన్ ఉండే వాళ్ళు వెయిట్ లాస్ ఎలా చేయాలి, సిజరీన్ చేసుకునే వాళ్ళు వెయిట్ లాస్ ఎలా చేయాలి, ఏజ్ అయిన వాళ్ళు వెయిట్ ఎలా లాస్ చేయాలని వేరే ఎపిసోడ్స్ అన్ని చేస్తూ ఉంటాను. అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు నమస్తే.